హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్ణిమాస్ డైరీ. ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇవాళ మేము కెల్విన్ ఆర్ట్ గ్యాలరీ అండ్ మ్యూజియంకి వెళ్తున్నాము. ఇక్కడ ఆర్ట్కి సంబంధించి పిక్చర్స్ ఉంటాయి. ఇంకా మ్యూజియం కదా, అంటే పాస్ట్ డెకేడ్లో ఉన్న యానిమల్స్ అంతా వాటి స్కల్ప్చర్స్ ఉంటాయన్నమాట. అంటే వాటిని చూస్తే లైవ్గా చూసినట్టే ఉంటుంది, అట్లా పెట్టుంటారనమాట. మీకు కూడా చూపిస్తాను. ఇది వచ్చి పెద్ద సెంటర్లో కనిపిస్తుంది కదా, అది పియానో లాగా ఉంటుంది అనమాట. అది ఒకటే పీస్, అంతా పెద్ద పియానోని. అది ఒక అతను ప్లే చేస్తుంటాడు అనమాట. ఎన్నో ఇయర్స్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ప్లే చేస్తుంటారు అట్లాగా. ఇది ఇంతకుముందు చూపించింది ఫ్రంట్ డోరు, ఇది బ్యాక్ డోర్ అనమాట. బ్యాక్ డోర్ నుంచి పిల్లల్ని తీసుకెళ్ళడానికి, ప్రామ్ తీసుకెళ్ళడానికి అవైలబుల్ ఉంటుంది. ఫ్రంట్ డోర్లో ఓన్లీ స్టేర్స్తో రావచ్చు అనమాట ఇన్సైడ్కి. ఇదే అనమాట ఎంట్రన్స్. మనకి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ యానిమల్స్ కనిపిస్తున్నాయి కదా. ఇది వచ్చి ఎలిఫెంట్ టస్క్ అనమాట, అంటే కొమ్ములు. మనం దంతాలు అంటాం కదా, ఎలిఫెంట్ దంతాలు. ఇవి వచ్చి ఇంకా దూడ అవి ఉంటాయి కదా, జిరాఫీ, ఇంకా ఆస్ట్రిచ్ అనమాట. సడన్గా చూస్తే లైవ్ యానిమల్స్ లాగే ఉంటాయన్నమాట, అంత లైవ్లీగా ఉంటాయి అవి. ఇది చూడండి, పిల్లి చీతాకి మధ్యలో ఉన్నట్టుంది కదా సైజులో. దాని నేమ్ కూడా అక్కడ పెట్టున్నారనమాట, సైంటిఫిక్ నేమ్ ఉంటాయి కదా. ఇవన్నీ మంకీస్ జాతికి చెందినటివి. చిన్నపిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయన్నమాట ఇవన్నీ చూస్తే. షూ చూడండి ఎంత పెద్ద షూ ఉందో. ఇవి అప్పట్లో యూజ్ చేసిన షూస్ అన్నమాట, పాతకాలంలో ఎలా ఉండేవని. అప్పట్లో పింగాణి వస్తువులు అట్లా ఉన్నాయని చూపిస్తున్నారు. సీల్ ఉంటుంది కదా, సీలు అవన్నమాట ఇవి. మంచు దగ్గర ఉంటాయి కదా ఇవి, అవి అన్నమాట. ఇక్కడ ఎక్కువ సీగల్స్ అని ఆ బర్డ్స్ ఉంటాయి అన్నమాట. అది సీగల్, వెనకాల ఉండేది గద్దలాగా ఉందన్నమాట. ఇవన్నీ కొంగలు అన్నమాట. ఇంకా ఇవి పెంగ్విన్స్. ఎలిఫెంట్ చూడండి ఎంత పెద్దదిగా ఉందో. ఎలిఫెంట్, ఇంకా దాని పక్కన చిన్న బేబీ ఎలిఫెంట్ లాగా పెట్టున్నారు. ఇంకా వెనక పక్క ఇంకా టైగర్ ఉంది, బేర్.
గద్ద గద్ద రాబందు నాకు అంతగా తెలియట్లేదు. ఇంకా క్రోకోడైల్ అది. జిరాఫీ. ఇవి కొండల మీద తిరుగుతుంటాయి కదా, కొండ గొర్రెలు అంటారు, అట్లాగా ఉంటాయి అన్నమాట. ర్యాబిట్ అన్నమాట ఇది. ఇక్కడ ఎలిఫెంట్ టూత్ ఉందన్నమాట. మనం ఫీల్ చేయొచ్చు దానికి పళ్ళు ఎలా ఉంటుందని. అది నిజమైన టూత్ అన్నమాట ఎలిఫెంట్ది. ఇక్కడికి వస్తే టైమే తెలీదు. ఈ యానిమల్స్ని చూస్తూ ఉంటారు పిల్లలు. ఇది చెక్కతో చేస్తున్నారనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. ఇవి ఇక్కడ ఉండే బర్డ్స్. అది పోలార్ బేర్ అన్నమాట. దాన్ని బీవర్ అది. ఫాక్స్ ఇది. మంచులో ఉండే ఫాక్స్లు అన్నమాట. ఇది బేర్ చిన్న కబ్ అన్నమాట. దుప్పి. క్రీచర్స్ ఆఫ్ ద పాస్ట్ అన్నమాట ఇవన్నీ. వీటిలో చాలా వరకు కొన్ని ఎక్స్టింక్ట్ అయిపోయిన యానిమల్స్ కూడా ఉన్నాయన్నమాట. చూసారు కదా చీతా చర్మము. బటర్ఫ్లైస్ చూడండి ఎంత బాగా ప్రిజర్వ్ చేసి పెట్టున్నారు వీళ్ళు. ఇంకా ఇవి ఇక్కడ ఫాజిల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫాజిల్స్ అంటే తెలుసు కదా, పూర్వకాలంలో ఉండి అవి అట్లాగే మట్టిలో అట్లాగే కలిసిపోకుండా ఉంటాయన్నమాట. స్ట్రక్చర్ బాగా తెలుస్తుంది. వాటిని ఫాజిల్స్ అంటాము. అది మ్యామత్ అంటే ఎలిఫెంట్ టూత్ అన్నమాట.
ఇది చూడండి డైనోసార్ పూప్ అనమాట. అది అట్లే ఫాజిల్ అయింది. ఇవి ఇంకా అన్ని రకాల ఫాజిల్స్ అనమాట. చూడండి రాళ్ళ మీద స్ట్రక్చర్స్ ఎంత బాగా తెలుస్తున్నాయని. లీవ్స్ కూడా ఎంత బాగా తెలుస్తున్నాయో. ఇవి వచ్చి ఈజిప్ట్ కంట్రీ అనమాట. మమ్మీస్ అంటాం కదా, ఈజిప్ట్కి సంబంధించి ఇక్కడ ఉన్నాయన్నమాట. చూడండి ఎంత పెద్ద రాతితో చేస్తున్నారు దీన్ని. ఇవి కొమ్ములు అన్నమాట. వాటికి బఫెలో కొమ్ము. అప్పటి విగ్రహాలు చూడండి ఎలా ఉన్నాయని. బటర్ఫ్లైస్, స్నేల్స్, చిన్న దూడ కూడా ఉంది చూడండి. పైన 2 జింకలు కొట్టుకుంటున్నట్టు పెట్టున్నారు. ఇక్కడ హైలాండ్ కాఫ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇది స్కాటిష్ నేషనల్ ఫ్లవర్ అనమాట. థిసిల్ అంటారు. దానికి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందన్నమాట, ఎందుకు అది నేషనల్ ఫ్లవర్గా పెట్టుకున్నారని. స్కాటిష్ సింబల్లో కూడా ఉంటుంది అనమాట, నేషనల్ సింబల్లో. అప్పట్లో యుద్ధం జరిగేటప్పుడు ఆపోజిట్ వాళ్ళు ఉంటారు కదా సోల్జర్స్, చీకట్లో ఉన్నప్పుడు ఈ థిసిల్స్ గుచ్చుకుని వాళ్ళు అరిచారంట. అరిచినప్పుడు వీళ్ళు వాళ్ళని కనుక్కొని అప్పుడు యుద్ధం చేసి స్కాటిష్ పీపుల్ గెలిచారనమాట. అందుకని స్కాటిష్ నేషనల్ ఫ్లవర్గా పెట్టారు. అది దాని స్టోరీ అన్నమాట. ఇంక ఇక్కడ అంతా సీ యానిమల్స్ అన్నమాట.
ఇది కేఫే అన్నమాట. ఇది పియానో అని చెప్పాను కదా అది. అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు అది ప్లే చేస్తున్నారనమాట. అది స్పెసిఫిక్ టైమింగ్స్‌లోనే ప్లే చేస్తారు. ఇక్కడ చూడండి మన ఇండియన్ మాస్క్స్ అని పెట్టున్నారు ఇక్కడ. మీకు కనిపిస్తుందా? గణేష్, వినాయక స్వామి, అట్లా మహిషాసురమర్దిని అట్లాగంతా పెయింటింగ్స్ ఉన్నాయి. మన దగ్గర మాస్క్స్ ఇలా ఉంటాయి అని పెట్టున్నారనమాట ఇక్కడ. అప్పట్లో బట్టలు ఎలా ఉండేవో అని కూడా పెట్టున్నారనమాట ఇక్కడ. ఇంకా అక్కడ ఈ జ్యువెలరీ టిబెట్ వాళ్ళు ఇలాంటి జ్యువెలరీ వేసుకునే వాళ్ళు అని కూడా పెట్టున్నారు. డ్రెస్ చూడండి ఎలా ఉందని. స్కాట్లాండ్లో మేక్ చేశారనమాట ఇలాంటి డ్రెస్. ఆ ఫైబర్ క్లాత్ కూడా. ఒక్కొక్క కంట్రీలో అలా వేసుకునే వాళ్ళు అట్లా అంతా ఉన్నాయన్నమాట. అప్పట్లో పెయింటింగ్స్ ఇవి. రేడియో కూడా ఉందన్నమాట. ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదా, పాత రోజులు ఎలాంటివి వేసుకునే వాళ్ళని. ఇది కాశ్మీరీ ట్రక్స్ ఇలా ఉండేవని ఉన్నిందనమాట అక్కడ. మన ఇండియన్ చూస్తే ఎక్కడైనా ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఇది అస్సాంలో మేక్ చేశారంట కప్పు. చెక్కతోనే తయారు చేశారనమాట అది. పైన ఏమో కప్ లాగా ఉంది, కిందేమో బాడీ లాగా చేశారనమాట. చెక్కతోనే చేశారు ఇది. ఇంకా అప్పట్లో వాడే టీ కెటిల్స్ అట్లా అనమాట. చైనాలో వాడేవి అనమాట ఇవి. ఇవి టిబెట్లో దొరికినవి అనమాట.
ఇంకా సిల్వర్ బన్ అని పెద్ద షాపింగ్ మాల్ అనమాట. ఇక్కడికి వెళ్ళాము, బస్సులో వెళ్ళామన్నమాట, డబుల్ డెక్కర్ బస్సులో. ఇది వచ్చి గోవన్ పోలీస్ స్టేషన్. దీంట్లోనే ఇంకా అన్నీ ఉంటాయన్నమాట, జైలు అని అట్లా అంతా అన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చి ఫుట్బాల్ కోర్టు. డబుల్ డెక్కర్ బస్ జర్నీ పిల్లలకి చాలా ఇష్టము. మా పాప ఎప్పుడు డబుల్ డెక్కర్ బస్ ఎక్కాలా అంటూ ఉంటుంది అనమాట. ఎందుకంటే దీంట్లో పైన విండోలో ఎదురుగా కూర్చొని అంతా చూడొచ్చు కదా, ఫ్రంట్ వ్యూ, అందుకని. ఇది బెల్లా హూస్టన్ అనమాట. ఇక్కడే పాప స్విమ్మింగ్కి వెళ్ళేదన్నమాట. ఇప్పుడు మానేసాము. ఇదేందో తెలుస్తుందా? అదే గ్రేవ్ యార్డ్. ఆ కొస నుంచి ఈ కొస వరకు ఉందన్నమాట. ఎంత పెద్ద గ్రేవ్ యార్డ్ ఇదే నేను చూడడము ఫస్ట్ టైం ఇక్కడ గ్లాస్గోలో. అంటే ఇటు సైడ్ ఎప్పుడు రాలేదన్నమాట. ఇంకా సిల్వర్ బన్ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము. ఇక్కడే సినీ వరల్డ్ అని మూవీస్ కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. దీంట్లో హోటల్స్, షాపింగ్ చేసుకోవడానికి అన్ని రకాలు ఉంటాయన్నమాట. రిటైల్ ఎవ్రీథింగ్ ఉంటాయి. పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉందన్నమాట ఒక ఏరియా. ఈస్టర్ అయిపోయింది కదా, అట్లాగా ఎగ్స్ పెద్ద బన్నీ పెట్టున్నారనమాట. పిల్లలు కొంచెం అట్లా ఫన్గా ఎంజాయ్ చేశారు అక్కడ. చూసారు కదా ఎంత పెద్ద బన్నీని పెట్టున్నారు అక్కడ. ఇంకా అక్కడే వాచెస్ కలెక్షన్ ఉంటే చూస్తూ ఉన్నాను. మైకెల్ కోర్స్ వాచెస్ అన్నమాట ఇవి. పిల్లలకి ప్లే ఏరియా ఉందని చెప్పాను కదా, అక్కడికి తీసుకెళ్ళాము. బాబు కాసేపు బాగా ఆడుకున్నాడు అక్కడే. అక్కడే వాటర్ స్టోన్ అని బుక్ స్టోర్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళింది నిహిరా బుక్స్ చూడడానికి. అక్కడ కాసేపు బుక్స్ రీడ్ చేసుకొని ఇంకా బయటకు వచ్చేసింది. ఇంకా లంచ్ టైం అయిందనమాట. అక్కడే మెక్డీలో తినేసి ఇంకా వెళ్ళిపోయాము ఇంటికి. అంతేనండి వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.